వీడియోలు తీయమని చెప్తే మీకు ఇప్పుడు బబ్బు వాళ్ళ మమ్మీ దాకా యాక్టింగ్ చేసుకుంటారని కొట్టినా తిట్టినా అప్పుడు ఏమన్నారు కదా. సో ఆంటీ లెక్క అయితే రెడీ అయ్యి ఇప్పుడు వాళ్ళకి టార్చర్ చుక్కలు చూపిస్తా అనమాట. ఇప్పుడు సో ఆంటీ పర్మిషన్ వచ్చేసింది ఆంటీ లెక్క యాక్టింగ్ చేయడానికి. ఎట్లా యాక్టింగ్ చేస్తావు నా లెక్క చూద్దాం. నేను ఆంధ్రలో మాట్లాడుతుంది, కొంచెం ఆంధ్ర కొంచెం తెలంగాణ ఉంటది. ఏ మల్లీశ్వరి ఇది నా పని అన్న ఎందుకు కొడుతున్నావు? ఈమె స్కూల్ కి ఎందుకు పోలే? నువ్వు నేను మోను. స్కూల్ కి ఎందుకు పోలే? నేను మోను. స్కూల్ కి ఎందుకు queima, queima no queima, queima no queima, queima no queima no and don't forget to subscribe my channel. సో వెల్కమ్ బ్యాక్ టు సోరం టాకీస్. సో ఈరోజు నేను ఇట్లెందుకు రెడీ అయినా అని చూస్తున్నా. సో ఇప్పుడైతే నేను బబ్బు వాళ్ళ మమ్మీలకి అయితే రెడీ అయినా అనమాట. ఎందుకంటే వీళ్ళు 3 రోజుల నుంచి నాకు చాలా టార్చర్ పెడుతురు. ముగ్గురు కలిసి నా పైన ప్రాంకులు చేసి నన్ను నేర్పిస్తురు. సో ఈరోజు కూడా ఏం చేసి మోషన్ టాబ్లెట్ వేసి నా కడుపులో మొత్తం తిప్పి 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 మోషన్స్ అయిపోయినాయి. నాకు నా స్టమక్ డ్యామేజ్ అయిపోయింది. నా స్టమక్ బ్రెయిన్కి చెప్పింది వాళ్ళపైన రివెంజ్ తీసుకోమని. సో ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే నేను ఒక్కదాన్ని చేసిన అనుకో వాళ్ళు మళ్ళీ నా మీద చేస్తారు. ఆ వీడియోలోనే మళ్ళీ నన్ను తిడతారు. సో అందుకే నేను ఇప్పుడు బబ్బు వాళ్ళ మమ్మీ దాకా యాక్టింగ్ చేసుకుంటారని కొట్టినా తిట్టినా అప్పుడు ఏమన్నారు కదా. సో ఆంటీ లెక్క అయితే రెడీ అయ్యి ఇప్పుడు వాళ్ళకి టార్చర్ చుక్కలు చూపిస్తా అనమాట. ఇప్పుడు వీళ్ళందరూ ముగ్గురు కలిసి నేర్పిస్తారు మొన్న నుంచి. ఈ రోజు మోషన్ టాబ్లెట్ వేసారు. సో ఇప్పుడు నేను నాలాగా ప్రాంక్ చేసిన అనుకో అది నా పైన మళ్ళీ వేస్తారు. నేను ఒకవేళ ప్రాంక్ చేసినా కానీ నన్ను కొడతారు ఇప్పుడు. అందుకే మీలక్క నేను రెడీ అయ్యి ఇలా పైన రివెంజ్ అక్కలా చెల్లెలకు నన్ను ఎట్లా పడితే అట్లా కొడుతూనే నేనైనా నన్ను ఇంకా కొట్టి కొడతాను. మీరంటే ఇప్పుడు వీడియో తీసిన మా మమ్మీని కొడతాను తెలియదు మళ్ళీ మెల్లగా కొడతాను. అయితే అందుకు ఇప్పుడు వీళ్ళందరి పైన నేను రివెంజ్ తీసుకుంటాను అనమాట. మీలాగా అయ్యి ఇలా టార్చర్ పెడతాయి ఇప్పుడు. పెట్టు ఫుల్ రా సపోర్ట్ నీకే. సో ఆంటీ పర్మిషన్ వచ్చేసింది ఆంటీ లెక్క యాక్టింగ్ చేయడానికి. ఎట్లా యాక్టింగ్ చేస్తావు నా లెక్క చూద్దాం. నేను ఆంధ్రలో మాట్లాడుతుంది, కొంచెం ఆంధ్ర కొంచెం తెలంగాణ ఉంటది. ఏ మల్లీశ్వరి సో ఆంటీ పర్మిషన్ వచ్చింది. సో ఈ ముగ్గురికి ఇప్పుడు చుక్కలు చూపిద్దాం. చూపి పిల్లలు గుడ్డిగా సో ఇప్పుడు బబ్బు అయితే ఫుల్ టార్చర్ పెడతాం. మల్లక్కని తేజుని మా ముగ్గురు పిల్లల్ని ఇప్పుడు చూపిస్తా. టార్చర్ పెడతా పద మమ్మీ. బీట చెప్పురా. మమ్మీ వాడు చాలా ఓవరాక్షన్ చేస్తుంది మమ్మీ. ఎవరు? నీ కొడుకు, నీ ముద్దుల కొడుకు చాలా చేస్తున్నాడు. ఆడేం చేయడు మంచోడు. నువ్వు అనుకుంటావు నీ బ్రహ్మ అది మంచోడు. ఏం బ్రహ్మ? మంచోడు ఆడగారు కొడతా కొట్టిపోయాను. నువ్వు నాకు కొట్టిన మస్తు. ఇక దెబ్బ కుట్టిండా? అరే ఎందుకు కొట్టినోరా? నేనేం చేసిన మమ్మీ? అట్లా ఆడపిల్లలు ఎట్లా పడితే అట్లా కొడతారా? కొట్టిరే నేను కాదు వాళ్ళు కొట్టిరు. ఇగో దీని ముక్కు ఎందుకు అలా కొట్టింది? నేను కొట్టిన వాళ్ళని మళ్ళా కాడుకొని వాళ్ళు కొట్టుకుని నేను కాదు. మాటలతోని సమాధానం చెప్పాలంటే నేనేమన్నా కానీ ఇప్పుడు ఎందుకు ఇల్లు క్లీన్ పెట్టామను. ఇల్లు క్లీన్ పెట్టిన తర్వాత మీరు ఆడపిల్లలు కాదా? కళ్ళు కనిపిస్తలేదు మమ్మీ నీకు. ఏదిగో ఏడొక చూడు నా రూము. మమ్మీ కొడతారా? నువ్వు మమ్మీ కొడతలే మమ్మీ చెప్తున్నా. ఇట్లా ముట్టుకుంటా మమ్మీ చెప్పు. నా రూమ్ చూడు. ఇది నా పని అన్న.
ఉన్న గేమే ఆడద్దు అంటున్నా. నీకు స్కూల్ అరే చేతన కాదు మమ్మీ. కానీ గేమ్ ఆడి చేతన అవుతుందా నీకు? పైసలు ఇస్తా. చెట్టు పెట్టిన మీరా నీకు గేమ్ అరే ఆఫర్ పోతుంది మమ్మీ గేమ్ ది. అరే ఇస్తావా నేనే మీరు నా మాట ఇయ్యకపోతే నా మీద వద్దు. ఏంది మరి నీ దగ్గర నుంచి నేర్చుకుంటుండు. నేనే కొన పైసలు ఎక్కువనా నువ్వే ఎక్కువ అందుకే వద్దు గేమ్. అందుకే గేమ్ వద్దు. పైసలు కొట్టు. పైసలు బట్టలు కొట్టుకుంటావా? పైసలు కొట్టు. ఊరికి పోతావా? పైసలు నువ్వు కొట్టు. కావాలా చెప్పు నాకు ఇస్తా. అన్నొద్దు. ఆ తొక్కల నాకు గేమ్లు గేమ్లు కావాలా కాదు. నాకు గేమ్లు కావాలా నీ ఇష్టం కావాలి. నీ ఇష్టం మరి నాకు తర్వాత ఏయ్, నాకు- వదిలేరా, వదిలు. నాకు తర్వాత వచ్చే పైసలు ఉన్నాయి మరి ఇవ్వాలి ఏం పైసలు వచ్చాయి? వస్తాయి. ఎట్లా బ్లాక్ మెయిల్ చేస్తున్నా నీ నేను ఇష్టం ఇప్పుడు ఇస్తే ఎప్పుడైనా ఇస్తున్నప్పుడు మాకు కూడా ఎలా పైసలు అలవదు. ఎందుకు ఇస్తారు? ఆడంటే బయట పోయి మొగోడు పని చేస్తుండు. నీకెందుకు ఇస్తారు? నీకెందుకు ఇస్తారు ఆడు మొగోడు పోరాడు. ఆ. నీకెందుకు నాకు ఆకలి అవుతుంది ఫస్ట్ ఏమో వండినా లేదా వెళ్ళిపోవాలి ఇదిగో, నిజంగానే. ఎందుకు పోతావు? అరే, నాకు ఆకలి అవుతుంది నాకు ఆకలి ఏ, అవుతుంది. ఫస్ట్ వండుమని. పొలం వేసుకురా, వండుమని. వెళ్తాడే. వండుమని పో వండుమని నాకు ఆకలి అవుతుంది దా. వండుమని. వండు పో వేసుకొని కూడా అలా చేసుకో. ఎందుకు కొడుతున్నావు ఈమె అంటే అన్నమే నీకు చేతనైతే ఎందుకు? అన్ని నేనే చేయాలి. ఎందుకుంటారో ఏమో ఇద్దరు ఆడపిల్లలు ఇట్లా. పైసలు ఇవ్వు మమ్మీ పైసలు మమ్మీ గేమ్ అనుకుంటా మమ్మీ ప్లీజ్ ఏం కాదు, బుక్కులు కొనుక్కుంటా అంటే ఇస్తా. ప్లీజ్ నైట్ గుంజుతున్నావు. మమ్మీ ప్లీజ్ గేమ్ అనుకోవాలి నువ్వు బుక్స్ కొనుక్కుంటా, స్కూల్ కి అరే పోతా అంటే ఇస్తా కొనిస్తా. అరే నువ్వు స్కూల్ కి ఇయ్యి. పోతా అంటే ఆ, కొనిస్తా. సరే పోతే కొట్టు ఈరోజు ఎందుకు పోవాలి స్కూల్ కి? నా ఫోన్ కొడతావు ఈరోజు ఎందుకు పోవాలి నా స్కూల్ ఇష్టం కి? ఫోన్ కొట్టు ఎందుకు? నా ఇష్టం, నేను కూడా ఇయ్య. ఇయ్యి ఎందుకు ఇస్తారు? ఇయ్యి. స్కూల్ వాళ్ళు ఎందుకు ఇయ్యి ఇస్తారు? స్కూల్ ఇయ్యి. ట్యాబ్ ఉంది అన్న. ఇస్తున్నా ఏంది నువ్వు? ఎవరు మా అమ్మ వడ్డీ పట్టదు మా అమ్మ వడ్డీ పట్టదు పడతాది. ఆ. ఏంది? ఆ, స్కూల్ కి ఎందుకు పోలే? ఎవరు నువ్వు నేను మోను స్కూల్ కి ఎందుకు పోలే? నేను మోను స్కూల్ కి ఎందుకు పోలే? మేమని చెప్పిన ఆ ఫోన్ లో మునిగింది. ఫోన్ నువ్వు ఫస్ట్ ఫోన్ నన్నే కొడతావా నువ్వు చెప్పకు. అలా కొట్టు నువ్వెందుకు మునుగుతావు? అలా కొట్టు. వీడియో చేయమంటే చాదని కాదు. ఆ, ఆ అవును, ఈ సిస్టమ్ కూడా పోయి కూర్చుంటాడు. ఆ ఫస్ట్ ఆ సిస్టమ్ ఏ సిస్టమ్ జోలికి రావద్దు ఏంది? సిస్టమ్ జోలికి రావద్దు ఆ? చెప్తున్నా ఏంది? కీబోర్డ్ అయిపోతుంది నా కీబోర్డ్ అమ్మా గేమింగ్ పడుతుంది ఆ? ఆ కీబోర్డ్ పక్కన పెట్టు ప్లీజ్ ఏంది పోతావా స్కూల్ కి? సారీ తప్పకి నాడు, అన్నం వేసుకొని తిన్నాడు. అన్న వేసి ఏ తేజు ఆ, మళ్ళా అన్నం వేసి అంటే వేసి మన నీకు వేసి చెప్ప నేను అర్థమైందా? ఎందుకు వేసినావు? నువ్వు కొట్ట కాడపిల్లని అర్థమైందా? నేను చెప్తున్నా సరే మాట్లాడు కొట్టు 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 నా కొట్టిన మరి ఎందుకు ఎత్తుకున్నావు? ఆయన కొడుతు నేను కొడతా వేసుకురమ్మంటే వేసుకురాను అని అన్నాను. చెప్పు మమ్మీ నేను చెప్తున్నా వేస్తుంది కదా ఆపు. మమ్మీ. ఆమె వేస్తుంది కదా ఆమె వేస్తుంది అంటే ఏడేస్తుంది? ఆమె పచ్చడి వేస్తుందాడా? కళ్ళు కనిపిస్తలే? కర్రీ చేస్తుంది కదా, నువ్వు అన్నం వేయాలి కదా. ఏం చేసినావు పొద్దున్న? ఫస్ట్ పనులు చేస్తున్నావు. ఏం చెప్పు, చేస్తున్నావు? ఏం చేస్తున్నావు చెప్పు. ఇగో నేనే ఏం చేస్తున్నావు? అరే నేనే గిన్నెలు తోముతా, నేనే అమ్మ చెప్పడానికి పని చేస్తుంది ఎప్పుడు లోపలనే వంటది ఇప్పుడు వచ్చి మాట్లాడుతుంది ఆ లోపలే వంట పండ్లు వేసి వేసి నీ జ్వరం మొహం వచ్చింది. చేసి లోపల నా- 4 రోజుల నుంచి జ్వరం ఉంది, అయినా కానీ ఎంతో అనిపిస్తున్నారు మీరు. ఒక్క టాబ్లెట్ అన్నా తెచ్చిరా? ఒక్క టాబ్లెట్ అన్నా తెచ్చిరా మీరు నాకు? మమ్మీ నా దువ్వెన మమ్మీ అది ఎందుకు అట్లా ఇంత పడేస్తున్నావు? ప్రాణం ఎందుకు కొడుతున్నావు? ఎందుకు కూడా నా దువ్వెన పడేసినావు? ఇగో టాబ్లెట్ తెచ్చిరా? అదే వీళ్ళకి ఫాస్ట్ ఫుడ్ కావాలంటే ఫోన్ ఆకలి పే చేయి, అవుతుంది. మమ్మీ ఆర్డర్ పెట్టుకుంటా, తింటా, మండి పోతా, మండి మండి అని ఉడుకుతారు. మంది చెప్పు అట్లా బయట నేను ఖర్చు పెట్టిస్తున్నా పైసలు వాళ్ళకి ఖర్చు పెట్టిస్తున్నా. నేను గేమ్ ఆడుకుంటా నేనేడా పోతా నేనేడా పోతా గేమ్ ఆడుకుంటా మూసుకొని వండుకోవాలి, అర్థమైందా? గేమ్ ఎందుకు? ఆ ఏంది గేమ్ నాకు నిద్ర పట్టదు నాకేం చేయాలి చెప్పు అలవాటు చేసుకుంటే పడుతుంది. ఇది వండుతలేదా? వాళ్ళు ఎడవంటారు వాళ్ళకి ఫోన్ నీ వల్లనే అలవాటు వాళ్ళకి అయింది. ఫోన్ ఇచ్చుకుంటా ఏ, ఫోన్ నీ గుంచుకోవాలంటే ఫోన్ ఫోన్ నా ఫోన్ ఏమి మమ్మీ నీకు నీ నా గుర్తు నీకేం అది నాకేసి అంటే ఆమె వేసుకొని తింటుంది చూడు నేను ఫోన్ ఆడ పెట్టిన ఎందుకు ఎందుకు
అమ్మాయి నా ఫోన్ నీ ఫోన్ ఆమె ఫోన్ తీసుకో. ఆయనకి వేసి అంటే నువ్వేం తింటున్నావు పట్టు. నాకు వేసుకురా, 4 వేసుకుని నేను తింటా. వేసుకురా నేను వేసుకొచ్చి నువ్వు వెళ్ళిపోవాలా? సరే నేను బట్టలు తట్టుకొని వెళ్ళిపోతా. ఉంటా నేను. పో, నాకేం పో, అవసరం లేదు పో. దా మమ్మీ ఉండి లాభం లేదు. ఉండి లాభం లేదంట. బట్టలు చాలా మమ్మీ బట్టలు చాలా. నేను ఇంత మంచిగా చూసుకుంటా మిమ్మల్ని. నేను వెళ్ళిపోవాలా? సరే వెళ్ళిపోతా. నేను లిప్స్టిక్ తీసుకో. లిప్స్టిక్ మర్చిపోయినా మమ్మీ. పో. ఇక నీ పర్సు కూడా మర్చిపోయినవే. నువ్వే. మనకి చెప్పేది నువ్వు అది మంచి చెప్తున్నా. అరే వినురా నా మాట. మంది మాటలే వింటావా నువ్వు? చెడిపోతున్నావు మంది మాటలు విని. ఇప్పుడన్నా మంచి అవుతున్నావు. మంచిగా చెప్పేది నువ్వు. ఇగో మనకి పైసలు అవసరం ఉంది, అర్థమైందా? మనము ముగ్గురం. అరే ఇగో తేజు జల్దీ తినా. అరే ఒక దగ్గర కూర్చోరా. నడటు చెప్పేది ఇంతమా? ఎందుకు ఇట్లా చేస్తారు మీరు? నేను ఎంత కష్టపడుతున్నా. వీడియోలు తీయమని చెప్తే మీకు ఏం కాదా? అప్పుడు నేను ఏడవంగానే నువ్వు ఏడుస్తుండే. ఇప్పుడు నన్ను ఏడిపించేటట్టు అయిపోయినావు నువ్వు. ఎవరు మార్చేసిర్రా నిన్ను? అప్పుడు తెలుసా నేను ఏడుస్తే ఇట్లా కళ్ళలో నీళ్ళు వచ్చేస్తుండే ఆయనకి. ఇప్పుడు నవ్వుతుండు. అసలు పట్టించుకుంటలేడు నన్ను. నేను ఏమైపోయినా ఏం కాదనుకున్నట్టున్నాడు. ప్రేమ లేదా నా మీద? మీరన్నా చెప్పండి మారమ్మని. వాళ్ళకి చెప్పు ఫస్ట్ పోయి వాళ్ళకి చెప్పు. పో. ఏ పిల్ల ఇట్రా ఇట్రా అన్న. ఉర్రా కూడా మీకు అర్థమైందా? ఏం తింటున్నా? ఇట్రా ఇట్రా అన్న. ఏంటంటే ఇప్పుడు గంటలు గంటలు మాట్లాడుతున్నావు ఫోన్ లా. నీకు బుద్ధున్నా మమ్మీ ఇట్లా మాట్లాడు అనద్దు. ఫ్రెండ్స్ మాడితే గంటలు గంటలు మాట్లాడతారా? అదో నీకు పనులు చేయమంటే శాతం కాదు. తిరిగా నువ్వు కాళ్ళు వస్తున్నాయి అంటున్నావు. ఫోన్ మాట్లాడి నీకు గంటలు గంటలు తిరుగుతున్నావు ఎందుకు? కాళ్ళు వస్తాయి ఇప్పుడు. బట్టలు ఎండాలి చెరుకు పోయి మా అమ్మ. ఇప్పుడు ఏంటంటే పోయి మా అమ్మ నుంచి జరిగే పని చేయక. ఇగో అమ్మ వీళ్ళకి వాషింగ్ మిషన్ లో బట్టలు ఎండేయమంటే ఇలా నీళ్ళంతా నింపుతారు. కింద అందరు తినిపిస్తారు మమ్మీ. ఎందుకు అట్లా వస్తున్నావు? మరి పని చేసినప్పుడు సరిగ్గా మొత్తం చేయాలి. నేనే వేసుకోవాలా? ఇలా చెప్పే బదులు పని మనిషిని పెట్టించుకోవాలా? ఆమె కూడా రాకుండా వదిలేసి వెళ్ళిపోయింది నన్ను. నీకు సక్కగా చేయడానికి రాదా పని? మమ్మీ అయితే ఒక పని చేయమంటే ఒక పనులు చేస్తుంది అన్ని. ఎవరు రాదు కానీ ఇంకా మమ్మల్ని అంటూ పను. నాకు రాదు. ఇప్పుడు వాడేస్తాం వాడ పోయి. ఆమె పడేసింది. నీ వల్ల అయింది. నీ వల్ల అయిందా కాదు. నీకు బట్టలు చక్కగా ఎండేనికి రాదా? నాకు రాదు మమ్మీ. మరి నేర్పి చెప్పండి. అవి ఏంది మోళ్ళ నీళ్ళు కొట్టడానికి కూడా చేతను కాదా? నాకైతే ఫోన్ మాట్లాడుతున్నావు తిరుగుకుంటూ అట్లనే నొక్కాలా? కాలు చేతులు వస్తున్నావు. మస్తు కడుపు వస్తూనే ఉన్నాయి. ఆ పిల్లలకి ఫుడ్ అన్నా పెడతారా కనీసం టైంకి? నీలేవి నీలేవే ఎంత ప్రశాంతం. ఫోన్ కూడా సైన్సలేను అయితే. నువ్వు ఇప్పుడు ఫైనల్ ఇయర్ అయితే ఫోన్ తో చెప్పండి. ఫోన్ పనులు వస్తున్నాయి. నాకు ఫోన్ మా ఫ్రెండ్స్ తో మాట్లాడాలి. నేను ఎందుకు చూస్తావు? ఏంది మమ్మీ నువ్వు? ఏంది సైకో దాకా తయారైన? అవును నేను సైకోనే. చూడండి కన్న తల్లిని పట్టుకొని సైకో అంటుంది. అయితే నువ్వేమడవా పెద్ద నీ పైన మా నీ దౌర్జన్యం మొత్తం మా మీద ఉంటది. అడుగు బయట పని చేసేసి కష్టపడుతున్నాడు. చెప్పు నువ్వు బయట చూస్తున్నాయని ఏం చేస్తున్నావు? వీడియోలు తీస్తలేనా? మేము తీస్తలేమా? మీరు ఇంట్లోనే కూర్చున్నారా? ఏసీలోనే కూర్చున్నారా? పాపం మన ఎండలో తిరిగి తిరిగి కర్రగా ఎట్లా అయిపోయింది? ఏసీ కనపడి ఏసీ చెప్పి అప్పుడు మాట్లాడవన్నీ. ఏసీలో ఫస్ట్ నువ్వు పనులు మంచిగా అప్పుడు చెప్పిస్తా. అందుకు ప్రేమతో చెప్పు.
పనులు మంచి తేజమ్మ పండు చక్కగా చేయమ్మా అప్పుడు వేసి చేపిస్తామ్మా. పిల్లల్ని లోపల పెడతారా పో. దా చూసి టైసి బ్రూనో టైసేది ఇంకా ఎప్పుడు అరుస్తూనే ఉంటుంది ప్రేమతో ఒక్కరోజు కూడా మాట్లాడలేదు మాతో అయితే. తేజు నాకు బీపీ రేపి ఎందుకు తింటున్నా తినద్దా తిండి పెట్టావా మాకు మన గమ్మున తిని అన్నిటి వాటిని అంటే పన్నెము గమ్ములో తినండి. తిండి కూడా తినబుద్ధి కాదు ఇట్లాంటి మాటలు అంటే. మిమ్మల్ని కాదు అసలు మరి చెరుకు ఆగుది. నీకు సిస్టమ్ ఆడకని చెప్పిన సిస్టము మాటలు చెప్తుంటే వాడు ఏం బిక్తుంటారని అడుగుతుంది. మీకు పని పాట ఉండదా? ఎప్పుడు గేమ్ ఆడుతూనే ఉంటారు, ఇన్సడ కొడుతూనే ఉంటారు. ఆంటీ 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 అన్నారు. ఇప్పుడు మా అమ్మ ఏమైనా ఇంటికి నుంచి వెళ్ళిపోతున్నా మమ్మీ. ఏమైనా మమ్మీ అంతే వద్దంటే అనగా సపోర్ట్ చేస్తే ఇట్లనే అవుతాను లాస్ట్కి మంచిగా ఏంది. అందుకే మేము చెప్పినట్టు ఉండాలి. మేము చెప్పినట్టు ఉంటే అప్పుడు ఏమో మొక్కపోతుంది. అంటే నా ఫోన్ మమ్మీ కూడా పని ఉంది. ఆయన ఫోన్ తీసుకొచ్చి చేత కాదు నా ఫోన్ మీద దౌర్జన్యం చేస్తుంది. ఏమి ఇచ్చా నా ఫోన్ ఎందుకు నా ఫోన్ ఎందుకు మమ్మీ నీకు అప్పు వచ్చేసి నీకు మెంటల్. ల్యాప్టాప్ ఉంది కదా అయితే ల్యాప్టాప్ తీసుకో నాకు ఫోన్ కావాలా పని ఉంది. ఇక ఈ ఫోన్ ఫస్ట్ ఈ ఇప్పుడైతే నేను తినా పోతే నాకు ఏడుస్తుంది. ఏమి మమ్మీ మమ్మీ ఓ మమ్మీ ముళ్ళు వేసుకోమని అంత లాడి వచ్చినా మరి నీ తప్పది. అదంతా ప్లాన్ కట్టుకుంటారు. అందుకే నేను అట్లా అవుతుంది. మనంతా ప్లాన్ చేసుకొని నేను నీకు దూరం చేయాలని చూస్తున్నాను. మళ్ళీ కూడా అందరు ఏమేమో ఏపిస్తారు. నా బిడ్డకి ఎట్లా అయిపోతుంది చూడండి, కర్రగా అయిపోతుంది, కళ్ళ కింద డాష్ సర్కిల్స్ వచ్చేసినాయి. ఎవరు ఏపిస్తారేమో అన్ని నా పిల్లల పైన కళ్ళు. పాప మా సోనం మంచిది తెలుసా. మళ్ళక ఆంటీ ఆంటీ అని వస్తుంది. సారీ చెప్పు. ఓకే మమ్మీ. గేమ్ ఆపేస్తాడు గంటలో. వెరీ గుడ్. నేను మార్చుకుంటా. నా కొడుకుని ఎవరు ఏం చేసినా నాకు సంబంధం లేదు. ప్లీజ్ కొంచెం దిష్టి పెట్టకండి నా ముగ్గురు పిల్లలకి. మెయిన్గా సోనంకి పెట్టకండి. ఆమె మంచి పాపం చదువుకుంటుంది. మా ఫ్రెండ్ అని చూపిస్తా మీకు. మా ఫ్రెండ్ అని మాట్లాడమే వైజాగ్ ఫ్రెండ్. ఎప్పుడు మాట్లాడతాను నాతోని. ఇగో ఏమైంది తెలుసా, మొన్నటి నుంచి మల్లుకి తేజుకి బబ్బుకి ఏమేమో అవుతున్నాయి. అందరి కళ్ళు ఇళ్ళ పైన దిష్టి తీపించినా పోతలేదు. అంత దిష్టి పెడుతురు. పెద్ద చీపురు కట్ట తీసుకొని కింద వేసి పండగడి కొట్టు. బబ్బు గేమ్ ఆడుతుండు. ఆడద్దు. మొదలెట్టావు అప్పుడు అమ్మా ఏం మొదలెట్టుడు కాదు మమ్మీ. Two mummies. నీకు మాట ఇచ్చిన చెప్పేసి నేను రాత్రిపూట ఆడుతాను. రాత్రిపూట ఆడొద్దని చెప్తున్నా నేను. రాత్రిపూట టైం కి పడుకో, పొద్దున్న లేచి ఆడుకో. ఏదో 1 అవర్ గేమ్ ఆడుకోవడానికి అంతే. 1 అవర్ ఇంకా ఇప్పుడు జస్ట్ 1 మినిట్ 1 సెకండ్. నువ్వు పొద్దులేసి పూజ చేస్తాను మళ్ళీ. మరి నువ్వు రాత్రి తొందర సరే పడుకో. ఫోన్ దీని మీద పెట్టకూడదు అనుకుంటున్నా. ఓకే ఎట్లా చేస్తాడు? ఎంతసేపట్లో ఆపేస్తావు? టైం పడుతుంది. టైం పడుతుంది. టైం కాదు, 1 గంట సేపులో అంతా క్లోజ్ చేయాలి. సరే మమ్మీ ఆగు మమ్మీ. ఇదిగో దయచేసి లైన్ లో ఎవరున్నారో అర్థం చేసుకొని బబ్బుని ఒక గంటలో అందరూ క్లోజ్ చేసేసేయండి గేమ్. ఎందుకంటే మొత్తం ఆడ హెల్త్ ఖరాబ్ అవుతుంది. రాత్రి నిద్రంతలే కళ్ళని గుంజుకో. ఏమంటారు నువ్వేందంటే నువ్వు చెప్తే వినేదంటే అట్లా అన్నారు ఆ పిల్లలు. అట్లా అన్నారు. ఆనంద్ అని చెప్పేసి ఒకటి ఉంటాడు. అయితే చూసా ఇప్పుడు ఏమనుకోని అయితే మీరే చెడగొడుతున్నారా బబ్బుని అనుకోవాలా నేను?
రే ఆ, నువ్వు నాకు మాట ఇచ్చావు, నేను కూడా మన సబ్స్క్రైబర్ కార్తీక్ అని చెప్పేసి ఒకరు ఉంటాడు. కార్తీక్ ఏమంటే ఇంత నా మాట ఏమంటుంది తెలుసా, మీ మమ్మీ ఎందుకు అంత ఓవర్ యాక్టింగ్ చేస్తుంది వీడియోలలో అది ఇది అని అంటుంది. హెడ్ ఫోన్ పెట్టుకోండి. చెప్పు. పిల్లలు మీరు అట్లా అంటున్నారా? అంటున్నారు. నన్ను తిట్టు. అమ్మా ఆయన మనసులో ఉన్న మాటలు కదా, ఆయన మనసులో ఉన్న మాటలు కదా. మీరందరూ నన్ను తిట్టుకుంటున్నారంట. అమ్మ తిట్టుకుంటారు. మీ అమ్మ వీడియోలలో చాలా ఓవర్ యాక్టింగ్ చేస్తుంది అంటున్నారంట. నేను ఆనంద్ ఏమంటుంది తెలుసా, మీ అమ్మకి ఏం పని పాట వాళ్ళు ఏమన్నారు తెలుసా, నీ మనసులో ఉన్నవన్నీ నువ్వు చెప్తున్నావు అంట. ఎవరు నువ్వు వాళ్ళకి ఎట్లా అర్థమైంది మన మనసులు ఉన్నాయని? అంటే వాళ్ళ మనసులో కూడా అవే ఉన్నాయి, వాళ్ళ మనసులో కూడా అవే ఉన్నాయి. వాళ్ళ మనసులో ఎందుకు ఉంటది? ఉంటే మరి తిట్టేది చేసేది నిన్ను కదా, వాళ్ళకి ఎందుకు ఉంటది? వాళ్ళు ఊకే అంటారు. బేట మీకు చెప్తున్నా, ఇక బబ్బుని కొంచెం గేమ్ విషయంలోని తగ్గించండి. వాడు వేరే ఆట మీద ఇంట్రెస్ట్ పెట్టలేదు. మీరు కూడా ఆటలు తగ్గించండి. గేమ్ లేట్ నైట్ వరకు ఇంట్లో పనులన్నీ నాకు నేను ఏ పనులు ఇక నాకేం వద్దమ్మా. అమ్మ మా తేజునే మంచిదమ్మ, అన్ని ఇంట్లో పనులు చేస్తుంది. కూర వండుతుంది, అన్నం వండుతుంది, ఇల్లు ఊడుస్తుంది. మా మల్లు పిల్లలు 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 అంటది, వాడు ఏరు కూడా తీయదు.